ఎక్కడే ఎక్కడే మీ అక్క ఎవరుకుంటారు? ఏమిట్రా ఈ ఆవేశం? ఫోన్లే కదని మనిషిని పరిచయం చేస్తే మ్యాచింగ్ చేసుకుంటారా? బిజినెస్ చేసుకుని బాగుపడతారనుకుంటే బ్యాక్ డోర్ నుంచి అల్లుడు చేసుకుంటారా? వాట్ ఇస్ దిస్ బావా? సరిగ్గా చెప్పు. ఇంకా ఎందుకు బావని పిలుస్తావు? ఆ టైటిల్ వాడి పేరు మీద రిజిస్టర్ చేశారు కదా. పైగా మీ అక్క నేను ఆయన్నే ప్రేమిస్తున్నానని తగ్గేసి చెప్పేసింది. ఒరేయ్, అది అలా అన్నదంటే ఆ. ఏదో బలమైన కారణం ఉంటుందిరా. ఎందుకుండదే? నాకన్నా అందగాడు, పైగా ఘర్షణ సినిమాలో వెంకటేష్ లా ఉంటాడు. పెద్ద సౌండ్ పార్టీ. లటుక్కుని దొరికాడని పుట్టుకొని బొట్లెట్టేసింది. ఇప్పుడు సచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని తొన బాలేదు, తొక్క బాలేదు, రంగు బాలేదని పడేసుకుంటావేంటి? ఒరేయ్, అలా గట్టిగా అరవకురా, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఇప్పటికే ఈ ఇల్లు అల్లరి పాలైపోయింది. కొత్తగా అల్లపాలవడానికి ఏముంది? తెలియని వాళ్ళకి నేనే చెప్తా. ఏమండి, అమారే గరగరికి కహానీ సును. అది వచ్చాక చెప్పండి, ఆ బాబు బంగారం కాదు, ఈ బాబు బంగారం అని. పెళ్లి 3 ముళ్ళు 7 అడుగులు ఈ 40 years బత్తాయి తోటి. కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో 6 అడుగుల గోతులు అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇది ఫిక్స్. ఇంపాక్ట్ కోసం వాడా. ఏమైంది డాక్టర్? హార్ట్ అటాక్. హార్ట్ లో 3 holes బ్లాక్ అయ్యాయి. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. మరి చేయొచ్చు కదా డాక్టర్? ఆవిడ వాళ్ళ అబ్బాయి రావాలంటుంది. అతను వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానంటుంది. అర్జెంట్ గా అతను పిలిపించండి. శైలు, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఏం కాదు, నేను చెప్తున్నా కదా. తొందరగా మీ నాన్నగారికి ఫోన్ చేయి. ఆలస్యం అయిందంటే పామకే ప్రమాదం. పద, ముందు ఫోన్ చేద్దాం. ఐటీ ఆఫీసర్ నారాయణ్ ని వాళ్ళ కలీగ్ కేఎల్ఎన్ శాస్త్రి మర్డర్ చేసి ఫరారైపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటి సార్ ఇంత దారుణంగా చంపేశాడు? వాడికి జాలి దయ లేవా? వాడు మనిషా మృగమా? వీడే ఆ మృగం. ఈ కేసు నువ్వు టేకప్ చేయాలి కృష్ణ. అతను ఎక్కడున్నాడో ఖచ్చితంగా వాడి పెద్ద కూతురు శైలుకి తెలుసు. ఎబ్స్కాండ్ అయ్యాక తనతో ప్రాపర్ గా టచ్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని మన వాళ్ళు బాగా అగ్రెసివ్ గా ఇంటర్గేట్ చేసేటప్పటికి పోలీసులంటే భయపడి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు. నువ్వైతే వాళ్ళని పోలీసులా కాకుండా జాలి చూపించి డీల్ చేస్తావని ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. ఏంటమ్మా ఇది? నేను లేకుండా ఆపరేషన్ చేయించుకోనంటే ఎలాగా? పోనీలే, ఇలాగైనా నిన్ను చూశాను, నాకనే చాలరా. ఇంక బతికినా చచ్చినా పర్వాలేదురా. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదు. ఇంకా ఎన్ని రోజులు నాన్న మనకి నరకం? ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకే నేను బయటికి రాలేకపోతున్నాను. నేను గనక పోలీసులకు దొరికితే నన్ను జైలుకు పంపించడం ఖాయం. అప్పుడు జైల్లోనే ఊరేసుకుని చావటం తప్ప వేరే దారి లేదు. ఏంటన్నా మాటలు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలం? కన్న కూతుళ్లకు మంచి చదువు చెప్పించలేకపోతున్నానని, ఒక్క కూతురు కూడా పెళ్లి చేయలేకపోయానన్న బాధ భరించలేకపోతున్నాను. మాకేం పర్లేదు నాన్న. ఓ మంచి వ్యక్తి మాకు తోడుగా ఉన్నారు, కృష్ణ గారని. మమ్మల్ని నువ్వు చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నాను నాన్న. ఆయన ఉండగా మాకే లోటు రాదు నాన్న. అవునరా,
అతను నిజంగానే దేవుడురా. నా వల్ల కాదురా. ఆయన చూస్తుంటే గుండెలో దుఃఖం ఆగట్లేదురా. పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎలా దూరం చేస్తానురా. నేను అరెస్ట్ చేయలేనురా. ఏదైతే అదే అవుతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. దొరికేశావు. నన్ను ఎవరనుకుంటున్నావు? పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అడుగో, ఏసీపీ కృష్ణ, క్రైమ్ బ్రాంచ్. ఏంటా చూపు? ఇదంతా ఆయన స్కెచ్చే. నిన్ను లైన్లో పెట్టి లవ్లో పడేసింది ఈయన్ని పట్టుకోవడం కోసమే. మీ నాన్నను పట్టుకోవడానికి ఎన్ని స్కెచ్లు వేసావో మేము తెలుసా నీకు? నీ బావను అడ్డం పెట్టుకుని నిన్ను పరిచయం చేసుకుని నీకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ ఫ్యామిలీకి దగ్గరైంది మీ నాన్నను పట్టుకోవడం కోసమే. మీ నాన్న బర్త్డే రోజు మీ బావ చేత కేక్ పంపించి మీ చేత ఎక్కువసేపు ఫోన్ మాట్లాడించింది మీ నాన్నని ట్రేస్ అవుట్ చేయడం కోసమే. నువ్వు లవ్లో పడ్డాక నిన్ను గుచ్చు మీ నాన్న గురించి అడిగింది నీకు హెల్ప్ చేయడానికి కాదు, ఈయన్ని క్యాచ్ చేయడం కోసమే. ఫైనల్ గా మీ బామ్మ బీపీతో పడిపోతే హార్ట్ అటాక్ అని డాక్టర్తో చెప్పించి మీ నాన్నని ఇక్కడికి రప్పించింది మా ఏసీపీ కృష్ణే. అరెస్ట్ చేసిన మాత్రం మనమే. హ, ఆ క్రెడిట్ మొత్తం నాకే. సార్ చూడు, కాల్చిన కాల్ చేస్తారు సార్. వెళ్దాం బాగా సార్. ప్లీజ్ సార్, అదే సార్. రే, ఇటుపక్క పోలీసులు ఎవరన్నా చూసావా? నేను చూడలేదు సార్. ఆ బ్లడ్ ఏంటి? చీకట్లో ఎవరో బైక్తో గుద్దెళ్ళిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్దామని. సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది. స్టేషన్ పద. జాగ్రత్త. అసలే కాలికి దెబ్బ తగిలేవాడు బాధపడుతుంటే నువ్వు వెళ్ళవా? సార్ సరే అక్క. శైలు, శైలు, నేను చెప్పేది విని ప్లీజ్. చాలు, మాకు చేసింది చాలు. మాపై చూపించిన ప్రేమ చాలు. ఏం తప్పు చేశావని మమ్మల్ని ఇలా చంపుకుతుంటున్నారు? మాతో ఏ సంబంధం లేని వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే పొంగిపోయి చెప్పినట్టు చేస్తే నువ్వు చేసిన మోసం ఇదా? నీకు జాలి దయ అనేవే లేవు. ఉన్నట్టు నటించావు. మనుషుల్లో నీలాంటి వాడు ఒకడు ఉండడు అనుకునేదాన్ని. అవును, నీలాంటి వాడు నిజంగానే ఉండడు. ఛీ, నేను తిట్టాలంటే నా జీవితమే సరిపోదు. చూడు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో.
నేను చేసిన తప్పేంటి? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. తప్పు చేసిన వాడిని కూడా బాధ పెట్టిన నేను ఏ తప్పు చేయని శైలుని బాధ పెట్టాను. తన మీద నా ప్రేమ నిజమని తనకు ప్రూవ్ చేయాలి. లైఫ్ లాంగ్ తన కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకోవాలి. తన సంతోషం కోసం ఏదన్నా చేయాలి. తన ఫాదర్ కథ ఏంటో తెలుసుకోవాలి.